బ్రింజాల్ ఆలు పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము పెసరపప్పు వేయించుకోవాలండి ప్యాన్‌లో. నేను ఒక చిన్న కప్పు పెసరపప్పు వేయించుకున్నాను. 2 గరిటెడు ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకుందామండి. అలానే ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ వేసుకొని కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవాలి. ఫ్రై బాగా చూడవచ్చు. ఆ తర్వాత ఆలు కూడా వేసుకుందాం. ఆలు కూడా నూనెలో మంచిగా ఫ్రై కావాలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసాను. పసుపు, చక్కగా మరిగాను. ఆలు మరిగిందండి. టమాటా వేసుకోండి. 3 టమాటాలు తీసుకున్నాను. టమాటా వేగాలి. వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను రాక్ సాల్ట్ యూజ్ చేశాను. టమాటా వేగినందుకు పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు కూడా చక్కగా నూనెలో వేగాలండి. చక్కగా వేగిన తర్వాత వంకాయ వేసుకోండి. బ్రింజాల్, వైట్ బ్రింజాల్ చక్కగా అది కూడా మిక్స్ చేసుకొని బాగా. కారం పొడి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్. వాటర్ పోసుకొని నీళ్ళు మూత పెట్టేసేయండి. ఆలు ఇంకా బ్రింజాల్ మగ్గిపోతుంది. చిన్న టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. మూత పెట్టేసేయండి. ఆల్మోస్ట్ బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఆలు వంకాయ బ్రింజాల్ కర్రీ రెడీ.